చంద్రబాబు నాయుడు గారు మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000 ఇస్తున్నాడు. స్వాగతిస్తా ఉన్నాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సిబిఎన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటే కాదు. తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ అన్న, అదేవిధంగా కేరళ లేటెస్ట్ ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆ మాట అంటాడు. పినరాయి విజయన్ కూడా గతంలో ఆ మాట అన్నాడు. తమిళనాడు గత ముఖ్యమంత్రి ఎవరైనా స్టాలిన్, ఇప్పుడు విజయ్ కూడా ఆ మాట అంటాడని భావిస్తున్నాం. వెస్ట్ బెంగాల్ వాళ్ళది అనుకుంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి కొద్ది జనాభా తక్కువ ఉన్నది. దక్షిణ భారతదేశంలో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇవి ఉన్నాయి. సో అందుకోసం పిల్లల్ని కనటం అనేది నేను దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల అభిప్రాయాలు బలపరుస్తున్నాం. నాకేం వాళ్ళతోని రాజకీయ అనుబంధ అభిప్రాయాలు ఏం లేవు, కానీ ఖచ్చితంగా పిల్లల్ని కనమనేది డిమాండ్గా ఉన్నది. ఆ డిమాండ్ని మేము అంగీకరిస్తా ఉన్నాం. సో దానివల్ల ఇతర సమస్యలు కూడా తప్పుతాయి. ఎందుకంటే పిల్లలకు పెంపకంలోకి పడిపోతే పేరెంట్స్ ఇతర అవగాషన్స్ ఉండవు, కుటుంబం మీద ధ్యాస మళ్ళుద్ది. పిల్లల్ని ప్రయోజకులు చేయండి. మీకోసమే మీరు తింటాం, మీరు సుఖంగా బతకటమే కాకుండా దేశం కోసం కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. సో దేశం కోసం కొన్ని పనులు చేయాలి. అది ఇద్దరికంటే మరీ ఒక్కళ్ళే అంటున్నారు, ఇద్దరికంటే ఎక్కువగానే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కానీ అంటే ముందు నువ్వు కానీ అంటున్నారు. అదే సరిపోయింది వాళ్ళకి. అది అంత కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయితే రాయండి. సో పిల్లలు కనవంటాం దేశ ప్రయోజనం కోసం, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రయోజనం కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం తప్ప మరొకటి కాదు. ఎప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని అణచివేయాలని చూస్తుంది. దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకోసం పిల్లల్ని మనం కూడా కనాలి. ఇప్పుడు న్యాయం ఒక తీరుగా ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తారా, ఆర్డినరీ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ ఇస్తారా? కానీ ఉత్తర భారతదేశ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ఆర్డినరీ వచ్చినప్పుడు గోల్డ్ మెడల్ ఇచ్చినట్టుగా ఎంపీ సీట్లను పెంచే కార్యక్రమం ఎన్డీఏ బీజేపీ చేస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ అనంలోనే పాటించి ముందుకెళ్ళినటువంటి అభివృద్ధికి రోల్ మోడల్గా చూపించినటువంటి దక్షిణ భారతదేశం సీట్లు తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇది ఏమంత సరికాదు. 70-74 మధ్య ఉన్నటువంటి జనాభా లెక్కల ఆధారంగానే ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అదే బేస్డ్ అనేది దక్షిణ భారతదేశ ప్రజల మనోభావంగా, డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాను. పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా మిత్రులారా.